తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో చాలా మంది నాయకులు, ముఖ్యంగా గౌరవ పెద్దలు ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ రాయకల్ పట్టణానికి ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ పార్టీతో ఇప్పటికే సభ్యత్వం ఇంకా నాకు లేకున్నా కానీ గతంలో కుటుంబ పరంగా చాలా అనుబంధం ఉంది. ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. మన సందర్భంలో రాయకల్ పట్టణ అభివృద్ధి దిశ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను వారితో కలిసినప్పుడు మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పిన సందర్భంలో గత 10 ఏళ్లలో అప్పుడు 25 కోట్ల రూపాయల నిధులు మంజూరై దాదాపు 17 కోట్ల రూపాయల పనులై 8 కోట్ల రూపాయల వరకు పనులు ఆగిపోయింది. అటువంటి సందర్భంలో పనులు చేసిన వర్కులకు గాను 3 కోట్ల రూపాయల వరకు బిల్లులన్నీ కూడా రిలీజ్ చేసి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం చేసిన బిల్స్ వస్తాయనే నమ్మకంతో కాంట్రాక్టర్స్ వాళ్ళను అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి వారందరికీ కూడా ఈఓటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇప్పించి మళ్ళీ కూడా ఒక 4 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 82 లక్షల రూపాయల పనులై ప్రతిపాదనలు మన రాయకల్ మున్సిపాలిటీలో చేయడానికి 14 వర్కులు దాదాపు 9 వార్డులకు కూడా నిన్ననే అప్రూవల్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కోటి రూపాయలు మున్సిపల్ పార్కులకు వచ్చినాయి. పనులు జరుగుతున్న విషయం మీ పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. మరి ఈ రకంగా నేను జూన్లో ముఖ్యమంత్రి గారితో దగ్గరికి వెళ్ళి వారికి సాల్వ్ కప్పి వారితో నేను కండువించుకున్న తర్వాత ఇన్ని కోట్ల రూపాయల పనులు జరిగినాయి, మళ్ళీ మంజూరైనవి, జరగబోతుంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం, వారు మున్సిపల్ శాఖ మంత్రి, ఈ పట్టణ అభివృద్ధి కావాలంటే మరి వారికి అనుకూలంగా పనిచేసే నాయకులు కావాలి. నేనున్నా ఖచ్చితంగా నేను వారికి అనుకూలంగా పనిచేస్తున్నానని అందరికీ తెలుసు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి వారికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరు, ఏ రకంగా ఉన్నారు అనే విషయంలో అందరికీ తెలుసు. పనులు పూర్తవడము, పురోగతిలో ఉండడం, కావడం జరుగుతాయని చెప్పి సందర్భంలో తెలియజేస్తాం. మరి ఇన్ని పనులు జరగాల్సిన సందర్భంలో రాయకల్ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తూ ఉన్నాం. నాతో అనుబంధంగా ఇప్పుడు వేదిక పైన చెప్పినట్టు మాజీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మాజీ ఎంపీటీసీ అయిన మహేంద్రబాబు గారు, మేకల కాంతారావు గారు, వైద్య కౌన్సిలర్ శ్రీ రమేష్ గారు, ఫ్యాక్చర్ మల్లారెడ్డి గారు, యువత ఎంతోమంది కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఉన్నారు. ఇక్కడ మరో హనుమల్ సార్ మామగారే కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మీ అందరూ తెలిసి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతోటి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన అనుబంధం ఉంది. నేనైతే మొదటి నుంచే ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళతో ఆ పార్టీ పనిచేసిన కుటుంబం నుంచి వచ్చిన. అయితే ఇంతకు పదే పాత ముచ్చట్లు తీసి కాదు కానీ ఉన్న అనుబంధాన్ని కొంత జ్ఞాపకం చేసుకుంటాం. ఎట్లయితే మనం గాంధీ తాతని గుర్తు చేసుకుంటాం, అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటాం అంతే తప్ప అప్పుడేదో చేసేప్పుడు కాదు. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత, క్రియాశీల రాజకీయాలకు వచ్చిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి ఆ పని చేసాం. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నేను చేసిన పనులు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది, చేయబోతున్నాయి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎలా గెలుస్తున్నా, నాతో పాటు ఈ టీం మేము ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం, ప్రభుత్వం మంత్రులతో కలిసి పనిచేస్తున్నాం.
ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. కొందరు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అంటారు కావచ్చు, కానీ ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేసినప్పుడు ప్రభుత్వం బలోపేతం అయినప్పుడే ఆ పార్టీకి కూడా మనుగడ ఉంటుంది. అందుకని చెప్పే ప్రభుత్వంతో నన్ను కలిసి పనిచేయమన్నారు. అందుకే పార్టీ సభ్యత్వం ఇవ్వలేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయమన్నారు, కలిసి పనిచేస్తున్నాం. ప్రభుత్వం బలంగా ఉంటేనే ఆ పార్టీలో కూడా బలంగా ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం గెలిచిన శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకుని మంత్రి పదవి ఇచ్చినా లేదా? అప్పుడు ఎంతోమంది తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వాళ్ళను, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలిచిన ఐక్యరెడ్డి వాళ్ళకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చారు. సిపిఎం నుంచి గెలిచిన వాళ్ళకి ఇచ్చారు, రవీంద్ర నాయక్ తీసుకున్నారు. తెలుగుదేశం నుంచి తీసుకున్నారు ఎంపీ మల్లారెడ్డిని. వైఎస్ఆర్సీపీ గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. తర్వాత రెండవసారి ప్రభుత్వం వచ్చి 88 మంది ఉన్నా కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ బట్టి విక్రమార్క కాకుండా చేసి 7 మంది తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. సుధీర్ రెడ్డి తీసుకొని మూసీ ఫ్రంట్ చైర్మన్ చేసి క్యాపిటల్ ఇచ్చారు. మేము 88 మంది ఉన్నా కానీ, ఎందుకంటే ప్రభుత్వం కూడా బలంగా ఉండాలి. అట్లనే ప్రభుత్వం బలంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆహ్వానించారు. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మిగతా నాయకులందరూ కూడా ప్రభుత్వంతో వారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి పనిచేయడానికి ముందరికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను ముఖ్యమంత్రి గారి పక్షాన, మిగతా నాయకుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా చాలామంది కూడా ముందుకు వస్తారని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ, రాయకల్ పట్టణంలో ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పాలకవర్గం తప్పకుండా విజయకేతనం ఎగరేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.